గుంటూరు జిల్లా రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వైసీపీ నేత అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు రాజకీయాలకు పనికిరారని, వివాదాలతో ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబటి రాజకీయాలను వదిలేసి నాటకాలు, డ్రామాలు చేసుకుంటే మంచిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యావంతుడైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై అంబటి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. సంఘటనల అనంతరం అతనికి వచ్చిన పబ్లిసిటీ చూస్తల పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం, అసహ్యంగా మాట్లాడిన దానికి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన, అతని ఇంటి మీద పోవటం కానీ, అతను దానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయటం కానీ, ఆ పరిణామాలన్నీ అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో జరిగినాయి అనేది. కానీ రాంబాబు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ఈ సంఘటనలు కానీ, ఆ సంఘటనల అనంతరం అతనికి వచ్చిన పబ్లిసిటీ చూసుకొని విర్రవీగిపోతా ఉన్నాడు. కానీ ఇతను వేసే వేషాలకి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా యావగించుకుంటా ఉన్నారు ఇతన్ని. అంతకుముందు అంబటి రాంబాబు అనేవాడు జోకర్గా చూసేవాడు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ప్రజలు. ఇప్పుడు పెద్ద హీరోనని అతను అనుకుంటున్నాడు. ఒక పిచ్చుకొక్క మాదిరి ప్రవర్తిస్తా ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు కొత్త పంతులు దొక్కుతావు నేను వేషాలన్నీ. ప్రతిరోజు ఏదో ఒక అంశం కావాలి. నువ్వు చేసింది తప్పు, దాన్ని శిక్షగా అరెస్ట్ చేశారు, లోపల పోయో వచ్చావు బెయిల్ మీద. నువ్వు ప్రతిపక్ష పార్టీగా నాయకుడు ఇంకో సబ్జెక్ట్ మీద నువ్వు ప్రజలకు సంబంధించిన అంశాల మీద నువ్వు పోరాటం చేసే చెయ్యి. అంతేగాని రోడ్ల మీద పిచ్చికొక్కల వారంలాగా రోజు ఇగోలేంటి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం చేశాడు? ఆయనకేం సంబంధం? ఆయన కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు. చాలా డిగ్నిఫైడ్గా అతని పని అతను చేసుకుంటున్నాడు. నిరంతరం నిధులు తీసుకొస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయడానికి శాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాడు. రాజకీయ వృత్తిగా ఒక పనికి మాలిన ఆలోచనగా పెట్టుకొని నీకులాగా స్వార్థపూరిత రాజకీయాలు ఇక్కడ ఎవరు చేయట్లా. వాళ్ళు ఎవరు కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి